నమస్తే యస్. బరువు తగ్గడం అనేది ఒకప్పుడు సమస్యగా ఉంది. ఇప్పుడు బరువు తగ్గిపోవడానికి చాలా టెక్నిక్స్ వచ్చాయి. చాలా సర్జరీస్ వచ్చాయి. అక్కడి దాకా సేఫ్ సర్జరీస్ కూడా వచ్చాయి. అక్కడి దాకా అయిపోయింది. చాలా మంది బరువు తగ్గాక స్కిన్ సాగినెస్‌తో చాలా బాధపడుతున్నారు. అంటే నేను బరువు తగ్గానని ఎవిడెంట్‌గా కనిపిస్తుంది. నేను ఒకప్పుడు ఇంత లావున్నాను అని. స్కిన్ టైటనింగ్ అనేది చాలా మందికి ఎలా తర్వాత ఏంటి బరువు తగ్గాక స్కిన్ టైటనింగ్ ఎలా చేసుకోవాలి? నార్మల్‌గా కనిపించాలంటే ఏంటి అసలు ప్రొసీజర్ ఏంటి? శ్రీరూప్ క్లినిక్‌లో ఉన్న డాక్టర్ రాజశేఖర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ బీయింగ్ అ సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్, యెస్. అమ్మాయిల్లో, అబ్బాయిల్లో జెండర్ భేదం లేకుండా హ్మ్. స్కిన్ వన్స్ లావ్ అయ్యి తగ్గిన తర్వాత సాగినెస్, హ్మ్. స్ట్రెచ్ మార్క్స్ వీటన్నిటికి ఇప్పటిదాకా సొల్యూషన్ లేవు. క్రీములు రాస్తారు, అవి రాస్తారు, చాలా వేలు ఖర్చు పెడుతున్నారు. హ్మ్. వీటికి యాక్చువల్ సొల్యూషన్ ఉందా? ఒకటి మైల్డ్ సాగినెస్, మైల్డ్ లూజ్ స్కిన్ అనుకోండి. Hmm. దానికి ఇప్పుడు టమీ టక్ అని ఉంటుంది. Hmm. అబ్డామిన్ ఎక్కువ ఉంది, Hmm. లేదా చైల్డ్ బర్త్ చాలా కామన్గా ఆడవారికి సాగుతూ ఉంటుంది. Hmm. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే లైపోసక్షన్ చేసిన ఆ స్కిన్ ఇలా ఊగుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఎక్సెస్ స్కిన్ ఎంత ఉందో అంత ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ మాత్రం తీసేసి మళ్ళీ ఈ పై స్కిన్ కలిపి కుట్టేయడం అనేది టమీ టక్. సో టైట్ అబ్డామిన్ వస్తుంది, ఫ్లాట్గా వస్తుంది, జారిపోయి ఇలా వేలాడుతున్నట్టు. దానివల్ల ఎన్నో పర్సనల్ ఇష్యూస్. ఎంత సింపుల్ అంటే ఆ మగవాడికి పిల్లలు కనిపెట్టేది ఆవిడే. అన్నీ అయిన తర్వాత మళ్ళీ అదే మగవాడు ఆమెను నీకు పట్లొచ్చింది ఇలా వేలాడింది అని మళ్ళీ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటారు. సో దానికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది ఆలోచిస్తున్నట్లయితే ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ తగ్గించి అక్కడ చక్కని షేప్ తీసుకురావడం అనేది టమీ టక్. వెరీ రెగ్యులర్గా జరిగేది, కానీ కరెక్ట్ సర్జన్ కరెక్ట్ హాస్పిటల్ ఎన్నుకోవాలి. సో మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే కట్ చేసి పై స్కిన్ కింద స్కిన్ కుట్టేస్తారని. అలా కుట్టడం వల్ల అంటే ఎవిడెంట్గా ఏం తెలీదా? లోపల కండ, పైన కొవ్వు, చర్మం. ఆ కండ లోపల అవయవాలు. ఇది చర్మం, కొవ్వు, తర్వాత కండ, తర్వాత అవయవాలు ఉన్నాయి. మనకు లోపల ఎక్కడ పని లేదు, అసలు ఎక్కడ టచ్ చెయ్యం. చర్మం అడుగుని కొవ్వు తీసిన తర్వాత లూజ్ స్కిన్ అంటే ఇలా పడుకున్నారు పేషెంట్, ఇలా పట్టుకుంటే లూజ్ స్కిన్ దొరుకుతుంది. ఆ లూజ్ స్కిన్ మార్చేసి ఎక్సెస్ స్కిన్ మాత్రమే తీసి మళ్ళీ మామూలుగా చక్కగా ఉన్న స్కిన్ కలిపి ఒక చిన్న లైన్ లా స్టిచ్ వచ్చి ఇలా చేయడం. ఇప్పుడు సి సెక్షన్ స్కార్ ఉంటుంది, అలాంటిది ఇంకొంచెం పెద్ద స్కార్ లాగా చక్కగా టైట్ అబ్డామిన్ మంచి షేప్ రావడానికి చేసేది అబ్డామినోప్లాస్టీ లేదా టమీ టక్. అండ్ ఇంకొకటి సీక్రెట్ గా కానీ వేల మందిలో చేయించుకుంటున్నారు ఈ సర్జరీ అని, వెజైనల్ వెజైనల్ టైటనింగ్. మెయిన్గా ఏంటంటే మన దగ్గర లేడీ డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత అది సాగింగ్ చాలా ఎక్కువ ఉందా, ఒకటి సర్జికల్గా, ఇంకోటి నాన్ సర్జికల్గా ఎలాగంటే 3 డైమెన్షనల్ని 7 డైమెన్షనల్ని హైఫు అని వచ్చింది. మన దగ్గర 7 డైమెన్షనల్ హైఫు ఉంటుంది. హైఫు అంటే ఏంటంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అంటే అల్ట్రాసౌండ్తో మనం ఏదో పరీక్ష చేయించుకుంటాం కదా, అలాంటి అల్ట్రాసౌనిక్ టెక్నాలజీయే పిన్ పాయింట్గా ఫోకస్డ్గా ఒకటే పాయింట్లో హై ఫ్రీక్వెన్సీగా పాస్ అవడం వల్ల హీట్ వేవ్ లాగా వెళ్ళి కొంచెం మంటగా అనిపించి అక్కడ టిష్యూని టైట్ చేస్తుంది. సో ఈ హైఫు ఎట్లా ఉంటుంది, మామూలుగా నడుచుకుంటూ వచ్చారు, పీరియడ్స్ అయిపోయిన 5th డేనో 6th డేనో రమ్మంటాం. వచ్చిన తర్వాత చక్కగా అక్కడ హైజీనిక్గా అంతా క్లీన్ చేసి నర్సెస్, లేడీ డాక్టర్స్ ఉండి ఆ రూమ్ లాక్ చేసి మేల్ అనేవాళ్ళని ఉండకుండా, సో అక్కడ మెషిన్ ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ఒక హ్యాండిల్లా ఉంటుంది. ఈ పై హ్యాండిల్ ఎలా ఉంటుందంటే స్మూత్ తో ఒక సెరమిక్ టైప్లో ఇలా స్మూత్గా ఉంటే ఎలా ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ లాగా. ఆ టెస్ట్ ట్యూబ్ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉన్నటువంటి ఒక హెడ్కి ఒక అల్ట్రాసోనిక్ హెడ్ దానికి ఫిక్స్ అయి ఉంటుంది. దానికి కాండం లాంటిది పెట్టి ఒక జెల్ లాంటిది రాసి దాన్ని ఇన్సర్ట్ చేసి సెట్టింగ్ చేసి దాన్ని చేస్తే క్రికెట్ ఇలా షూట్ చేస్తూ 360 degrees అలా షూట్ చేసుకుంటూ వెజైనల్ లోపల వాల్ చైల్డ్ బర్త్తో ల్యాక్స్ అయిపోద్ది కదా. ఒక తల్లి బిడ్డను కనాలంటే ల్యాక్స్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది? ఆ ల్యాక్స్ అయిన దానికి మళ్ళీ హస్బెండ్స్ ఏమో ఆమెను వదిలేస్తారేమో, ఇంకొకరిని చూసుకుంటారు, లేదా నాకు ప్రెషర్ రావట్లేదు అని వాళ్ళకే పిల్లలు కనిస్తే వాళ్ళనే కామెంట్ చేస్తారు. సో ఆ ఇన్సెక్యూరిటీతో ప్లస్ కొంతమంది ఏంటంటే ప్లెజరస్కి బాగుంటుంది, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, ఆ ఫీల్ బాగుంటుంది అనే ఉద్దేశంతో సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ కదా. సో ఆ వేడి వేవ్ అలా అన్ని చోట్ల వాల్ చుట్టూ అలా షూట్ చేసినట్టే మళ్ళీ అలా 360 degrees మళ్ళీ షూట్ చేసి ఆ వేడి హీట్ వేవ్ లా అనిపిస్తుంది ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ అంతే. అది అయిపోయిన తర్వాత మామూలుగానే వెళ్ళిపోతారు. ఓకే. సో అంటే తర్వాత పోస్ట్ కేర్ ఏమి ఉండదు దానికి.
న్యాచురల్ సెక్రేషన్స్ ఉంటాయి, న్యాచురల్ ఫీల్ ఉంటుంది, న్యాచురల్ స్పర్శే ఉంటుంది. కొంచెం మంట ఫీలింగ్ అనేది ఒక అరగంట గంట ఉండొచ్చు అంతే. అంతే. బట్ ఇంటర్ కోర్స్ అనేది వాళ్ళు అట్లీస్ట్ కొన్నాళ్ళ పాటు అంటే ఆ నెలలో మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ 1 month తర్వాత వస్తుంది. సో ఆ నెలంతా దే షుడ్ నాట్ హ్యావ్ ఇంటర్ కోర్స్. ఓకే. ఆ తర్వాత సెకండ్ సిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే కోర్స్ అయిన తర్వాత ఒక 20 days 25 days తర్వాత దే విల్ బి అలౌడ్ ఫర్ ఇంటర్ కోర్స్. విజిబుల్ రిజల్ట్ చూస్తారు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా. ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి సార్ అది? డిపెండ్స్ ఆన్ ద లాక్సిటీ. ఇప్పుడు లేడీ డాక్టర్ పర్వజనల్ ఎగ్జామినేషన్ గ్లౌ ఫింగర్తో జెల్ పెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడు లాక్సిటీ ఏమాత్రం ఉంది, బాగా ఎక్కువ లూజ్ ఉందా, 1 finger and 2 fingers కంటే ఎక్కువ ఉందా, అప్పుడు దాన్ని బట్టి ఆ హైఫో అనేది 3 sittings 4 sittings అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. సర్జికల్ అంటే బాగా లాక్సిటీ ఏమవుతుంది, వెజనల్ వాల్ అనుకోండి, కింద మోషన్ పాస్ చేసే యానల్ వర్జ్ అనేది ఉంటుంది. మోషన్ పాతి వరకు మన మామూలు భాషలో అందరికి అర్థమయ్యేలా. సో అది ఏమవుతుంది, చైల్డ్ బయటకు వచ్చినప్పుడు వెజనల్ కింద వాళ్ళు ఇలా సాగిపోతుంది, ఇలా టైట్ గా ఉన్నదల్లా ఇలా సాగిపోతుంది. ఆ కింద మోషన్ పాస్ చేసే భాగం ఉంటుంది. సో దీనికి ఇంత డిస్టెన్స్ ఉన్నదల్లా ఈ వెజైనా ఇలా ఉన్నదల్లా ఇలా సాగిపోతుంది. సో కింద వాల్ సాగిపోద్ది అనమాట. సో దాని ఏంటంటే మజిల్ వాల్ మ్యూకోజా అంతా కూడా అలా సాగైపోయినప్పుడు ఒక లోకల్ ఎనస్థెటిక్ బ్లాక్స్ లో లేదా స్పైనల్ ఎనస్థీషియాలో వాళ్ళకి స్పర్శ తెలియకుండా సర్జన్తో పాటు లేడీ డాక్టరు నర్సెస్ ఉంటారు. అప్పుడు మనం ఏంటంటే ఆ ఏరియాని ప్రిపేర్ చేసుకుని కొంచెం లోకల్ ఎనస్థీషియా నొప్పి తెలియకుండానే ఇచ్చి అప్పుడు కింద వాళ్ళు ఎక్సెస్గా ఏదైతే సాగిపోయినట్టు టైట్గా దగ్గరగా ఉన్నది ఏమవుతుంది, ఇలా సాగితే ఇలా అవుతుంది కదా. సో ఆ సాగిపోయిన దాన్ని మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసిన ఏరియాని ఆ మ్యూకోజాని కొంచెం మజిల్ని ట్రిమ్ చేసి కట్ చేసి అలా పొరలా బయటికి తీసి మళ్ళీ దాన్ని దగ్గర చేసి కుట్టేటప్పటికి ఇలా సాగిందల్లా ఇలా టైట్ అయిపోద్ది. అంటే ఇలా సాగిన దాన్ని మనం ఏం చేస్తాం, ఎక్సెస్ తీసి మళ్ళీ దగ్గర చేసి కుట్టేటప్పటికి ఏమవుతుంది, టైట్ అని అవుతుంది. సో ఆ స్టిచెస్ కూడా లోపలే కరిగిపోయే స్టిచెస్. అండ్ గన్ షాట్ మెథడ్ ఈజ్ వెజనోప్లాస్టీ. వెజనోప్లాస్టీ సర్జరీతో అయితే 100% రిజల్ట్స్. ఎంత 1 finger టైట్నెస్ కావాలా, 1.5 finger టైట్నెస్ కావాలా కూడా డిసైడ్. అండ్ ఆ బయట లేబియా కూడా వర్జిన్గా ఉన్నప్పుడు అంటే వర్జినిటీ పోయినప్పుడు ఫ్రెష్గా చిన్నగా ఎంతైతే ఓన్లీ పాత్వే ఉండి ఇంత సాగిపోకుండా ఇంత ఓపెన్ పాత్వే లాగా ఉండకుండా ఆ ఏరియాను కూడా అలా బయట వల్వా మైనోరా అంటారు, లోపల ఉన్నటువంటిది 2 lips లా ఉంటాయి, లేబియా మేజోరా లేబియా మైనోరా. దాన్ని కూడా దగ్గర చేసి కుట్టి కరెక్ట్గా పాత్వే మాత్రమే చిన్న హోల్లా మిగిల్చి చేస్తే అది న్యాచురల్గా అయిపోయినట్టు అయ్యి ఒక 1 month దాకా ఇంటర్ కోర్స్ వద్దంటాం. 1 month తర్వాత వాళ్ళు పాస్ చేస్తే ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ అప్పుడు ఎట్లా అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం టైట్నెస్ ఫీల్ అవ్వడం, కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వడం, అలాగే కొంచెం రప్చర్ అయ్యి కొంచెం బ్లడ్ టింజ్ లాగా 2-3 drops బ్లడ్ పడడం లాంటివి కూడా జరుగుతుంది. అంటే దట్ ఈస్ లైక్ యూర్ రిపేరింగ్ ద వెజైనా లైక్ హౌ ఇట్ వాస్ ఇయర్స్ బ్యాక్. సో దట్ ఈస్ వెజనోప్లాస్టీ. సార్ కానీ సార్ ఎంత మాట్లాడుకున్నా వి ఇండియన్స్ ఇప్పటికీ వి ఫీల్ షై టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంత వచ్చినా కానీ ఇప్పుడు అంత లేదండి, లేదు నిజంగా కూడా లేడీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాళ్ళు చూపించవచ్చు అనేటట్లయితే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇట్ డన్. వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఇన్ ఏ మంత్ ఎంతమంది రావచ్చు సార్ వెజైనోప్లాస్టీకి? ఇన్ ఏ మంత్ ఒక 10 మంది రావచ్చు, ఒక 10 మంది రావచ్చు. ఇదివరకు ఒక 7-8 సంవత్సరాల ముందంటే బయట మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి బయట నుంచి ఎవరు వచ్చేవాళ్ళు, కానీ ఇండియన్స్ తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఇండియన్సే లోకల్గా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు కూడా సఫిషియెంట్ మెంబర్స్ ఉన్నారు. కానీ ట్విన్స్ కన్న వాళ్ళకి, ట్రిప్లెట్స్ కన్న వాళ్ళకి ఎక్కువ ఈ సర్జరీ హెల్ప్ అవుతుందేమో కదా సార్? ఎవరికైనా బేబీ బయటకు వస్తుంది అంటే అది టోటల్ ఆ మజిల్ అదంతా కూడా ఓపెన్ అయ్యి అందులోంచి బయటికి రావాలి. సో ఆ లాక్సిటీ మళ్ళీ అంతా టైటన్ అయిపోద్ది అనేది సాధ్యం కాదు. ఓకే, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా ఆఫ్టర్ సర్జరీ అయినా కూడా ఆ లాక్సిటీ కొంచెం మిగిలిపోతుంది. సో దాన్ని టైటన్ చేసుకుంటే మళ్ళీ ద నెక్స్ట్ లైఫ్ వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళ పార్ట్నర్తో చాలా ప్రెషర్స్గా గడపగలుగుతారు. కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సర్జరీ వెజైనోప్లాస్టీకి వాళ్ళు అంటే ఫస్ట్ రావడంతోనే చెప్పగలుగుతారా ఇది అని, లేకపోతే దే స్టిల్ ఫీల్ షై? అంటే మీ డాక్టర్స్ దే మేక్ దెం ఫీల్ కంఫర్టబుల్? లేడీ డాక్టర్స్తో ఫ్రీగా చెప్పేస్తారు. ఆ డాక్టర్స్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వీ మేక్ ఇట్ షార్ట్. సార్ మేడం ఈజ్ లుకింగ్ ఫర్ వెజైనోప్లాస్టీ, షీ హ్యాడ్ 2 children or 3 children.
అని అనగానే ఓకే దెన్ డిడ్ యూ పీపుల్ ఎగ్జామిన్ Yeah. ఎంత ఉంది లాక్సిటీ ఏంటి నాకు దాన్ని బట్టి వాళ్ళకి నిజంగా వెజనోప్లాస్టీ అవసరమా లేదా హైఫు చేస్తే సరిపోతుందా అనేది ప్లాన్ చేయొచ్చు. సార్ ఇంకొక క్వశ్చన్. అంటే జనరలైజ్ డిస్కషన్లో మనం మాట్లాడుతాం అనుకోండి, వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సరే అమ్మా ఇప్పుడు ఏంటి అంటే మామూలుగా మీకు చైల్డ్ బర్త్ తర్వాత ఇలా అనిపించింది, సో ఇన్ జనరల్గా మీరు మీ హస్బెండ్తో పాటు కలిసినప్పుడు అది డూ యూ ఫీల్ ఆర్ ఈజీ కంప్లైనింగ్ దట్ ఇట్ ఇస్ 2 lakhs లాగా అనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా అని అనేటప్పుడు అది మనం ఆ కంఫర్ట్ ఫీల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా జనరలైజ్ డిస్కషన్ ఫస్ట్ థింగ్ ఈజ్ అమ్మ మీరు డాక్టర్ ముందు ఉన్నారు, ఎవరు మేల్ ముందు అన్నట్టు ఫీల్ అవ్వద్దు, ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ టాక్ అనేటప్పటికి కొంతమంది చాలామంది ఫ్రీ అయిపోతుంటారు. సార్ అర్బన్ పీపుల్, సిటీలో ఉండే పీపుల్, మెట్రోపాలిటన్స్లో ఉన్న వాళ్ళకి ఓకే అవేర్నెస్ ఉంది, వాట్ ఈస్ వాట్ దే అండర్ గోయింగ్ అనేది ఐడియా ఉంది, వస్తారు. అవును. బట్ కొంచెం టౌన్లో వాళ్ళు కూడా వస్తున్నారని విన్నాను. ఈజ్ దట్ ట్రూ? అవేర్నెస్ అండ్ ఇన్స్టాగ్రామ్, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలో చూసిన తర్వాత వాళ్ళకి అవేర్నెస్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళు వచ్చినంత ధైర్యంగానే వాళ్ళు వస్తున్నారా అని మొహమాటంగా? కొంచెం తక్కువ, కొంచెం తక్కువ. సిటీలో ఉన్నటువంటి వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అవేర్నెస్ బాగుండి అది సర్జరీ ఏమేమి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమీ ఉండదు, సింపుల్ బ్లాక్తో సర్జరీ చేసేసాక స్టిచెస్ కూడా కరిగిపోయే స్టిచెసే, ప్లస్ ఆ ఏరియా పెద్ద మొబైల్ పార్ట్ లాంటిది కూడా కాదు, సో దానికి పెద్ద ఏదో కొంచెం ఆయింట్మెంట్ లాంటిది ఏదో వాడుకోమని చెప్తాము, హైజీన్ మెయింటైన్ చేయమంటాం తప్ప వేరే ఏముండదు అనేటప్పటికి ఈజీగా వచ్చేస్తుంటారు. ప్లస్ మెయిన్లీ దే విల్ బి లుకింగ్ ఫర్ దానికి లేడీ డాక్టర్స్ ఉన్నారు, లేడీ నర్సెస్ ఉన్నారు అనేది. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ నర్సెస్ కూడా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండేలాగా ఉండే వాళ్ళని అటువంటి వాళ్ళతో డీల్ చేస్తుంటారు. సో రూరల్ ప్లేసెస్ నుండి కూడా వస్తున్నారు, టౌన్స్ నుండి వస్తున్నారు. అవేర్నెస్ పెరిగిపోయింది కదా, అవేర్నెస్ పెరిగాక దానికి సొల్యూషన్ ఉంది అన్నప్పుడు ఎందుకు రారు? అంతే, కరెక్ట్. సో మా అప్పట్లో లాగా అంటే వాళ్ళే చేసుకోవాలి, సెలబ్రిటీసే చేసుకోవాలి, అవేర్నెస్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, లేదా డబ్బులు ఉన్న వాళ్ళే చేసుకోవాలని కాదు, మినిమం అఫోర్డ్ చేయగలిగితే ఎవరైనా ఎక్కడున్నా సోషల్ మీడియా పుణ్యమని వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఎంత అవగాహన ఉందో త్రూ వీడియోస్ మనకు కూడా అంతే అవగాహన క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ఈజీ స్టెప్ ఏంటంటే యూ కెన్ కాల్ కన్సర్న్ డాక్టర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరు డైరెక్ట్గా అడ్వైస్ తీసుకోవచ్చు. సో అది మీరు విన్నారు కదా. ఇన్ కేస్ ఎనీవన్ ఈజ్ లుకింగ్ ఫర్ దిస్ అండ్ ఇప్పటికి యాజ్ ఐ సెడ్ కొంతమంది మొహమాట ఉంటుంది, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం మీరు డైరెక్ట్గా మీరు డాక్టర్కి కాల్ చేసి మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.